సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. పోలింగ్కు నెల రోజుల గడువు ఉండడంతో సమయాన్ని వృధా చేయకుండా పక్కా వ్యూహంగా ముందుకు వెళ్తున్నాయి పార్టీలు. అయితే అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం అధికార టీడీపీ ముందంజలో ఉంది. సుమారు 80% అభ్యర్థులకు సీఎం చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారు. ఈ మేరకు ఆయా అభ్యర్థులకు సంకేతాలు కూడా పంపి ప్రచారం మొదలుపెట్టేలా ప్లాన్ చేశారు. ఇక అభ్యర్థులను మాత్రం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రేపు టీడీపీ తొలి జాబితాను కూడా ప్రకటించనుంది. సీఎం చంద్రబాబు ఇతర ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన పలు సర్వేల ఆధారంగా చంద్రబాబు గెలుపు గుర్రాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి ధీటుగా నిలవాల్సిన ప్రతిపక్ష వైసీపీ మాత్రం అభ్యర్థుల ఖరారులో వెనుకబడిపోయింది. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలకు సొంత పార్టీ నేతలకు సీట్లు సర్దుబాటు చేయలేక సతమతమవుతోంది. అభ్యర్థులను ఖరారు చేసుకుని టీడీపీ ప్రచారం ప్రారంభించిన వైసీపీ మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారులోనే జాప్యం చేస్తోంది. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల విషయంలో స్పష్టత ఉన్నా చాలా స్థానాల్లో ఇప్పటికీ పోటీ చేసే అభ్యర్థి ఎవరో అర్థం కాక పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నాయి. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ లో కొంత కదలిక వచ్చినా ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. 2014 ఎన్నికల కంటే ఆ పార్టీలో కొంత ఉత్సాహం పెరిగింది. ఆశావాహుల సంఖ్య కూడా పెరిగింది. అభ్యర్థిత్వాల కోసం దరఖాస్తులు స్వీకరించారు. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరిని ప్రకటించలేదు. కళ్యాణదుర్గం నుంచి తాను పోటీలో ఉంటానని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాత్రం ముందుగానే ప్రకటించారు. ఇటు వామపక్ష పార్టీల్లోనూ అభ్యర్థుల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.